పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో ట్రిగ్నోమెట్రీ అయితే చూసాము. ఈరోజు మనం కొత్త టాపిక్ అంటే ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత బ్రీఫ్గా డిస్కస్ చేసి దానికి సంబంధించిన బిట్స్ ఇవన్నీ సాల్వ్ చేద్దాం. ఓకేనా? మనకు ఈ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఫాలోయింగ్ ఏ లాజికల్ ప్యాటర్న్. అంటే మనకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. సో ఈ సీక్వెన్స్ అనేది ఒక లాజిక్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. ఒక ప్యాటర్న్ వైజ్ అంటే ఇంక్రీజ్ అవ్వడమా, డిక్రీజ్ అవ్వడమా, అట్లా ఒక ప్యాటర్న్లో ఉంది. అదే ఇది చూస్తే ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు. ఇట్లా ఒక ప్యాటర్న్లో ఒక లాజిక్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వడం అన్నా, డిక్రీజ్ అవ్వడం అన్నా ఎలా ఉంటే దీన్ని మనం ప్రోగ్రెషన్ అంటాం. అది కూడా ఈ ప్రోగ్రెషన్ అనేది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, అది కూడా ఒక పద్ధతిలో ఒక ప్యాటర్న్ లాగా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉండాలి. దాన్నే మనం ప్రోగ్రెషన్ అంటాం. ఇలా ఏ ఆర్డర్ లేకోకుండా అంటే ఏ పద్ధతి లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. అది కూడా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్సే, కానీ ఇక్కడ ఎటువంటి లాజిక్ లేదు. 2 వచ్చింది, 3 వచ్చింది, +1 నెక్స్ట్ +3 ఇట్లా ఎటువంటి అంటే ఒక మేనర్లో అరేంజ్ చేయలేదు. దీన్ని మనం ప్రోగ్రెషన్ అనం. ఓకేనా? మనకు ఈ ప్రోగ్రెషన్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. మెయిన్లీ మీకు టాపిక్లో క్వశ్చన్స్ దేని మీద నుంచి అడుగుతారంటే 2 టాపిక్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ నుంచి అడుగుతారు. అవేంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇంకోటి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఇంకోటి కూడా ఉంది ప్రోగ్రెషన్లో టైప్, అది వచ్చేసి హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, అండ్ మీకు 10th క్లాస్లో కూడా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసి ఉండరు. మనకు మెయిన్గా ఈ 2 టాపిక్స్ మీద నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చూద్దాము. దీన్ని షార్ట్గా ఏపీ అంటాము. ఓకేనా? ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, అది తెలిసింది కదా. నెక్స్ట్ అర్థమెటిక్ అంటే యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ numbers in which previous term is obtained by adding or subtracting a certain value. అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. 2, 5, 8, 11, 14 ఇట్లా సో అండ్ సో. ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటే దీన్ని మనం ప్రోగ్రెషన్ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనాలి అంటే ఏముండాలంటే ఈ ప్రీవియస్ టర్మ్కి మనము ఒక సర్టెన్ వాల్యూ, ఇక్కడ +3 యాడ్ చేసాం. అట్లా ఈ ప్రీవియస్ నెంబర్కి +3 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. ఇట్లా ఒక సర్టెన్ వాల్యూ యాడ్ చేస్తే ఆ సిరీస్లో అన్నిటికీ సేమ్ వాల్యూ యాడ్ చేస్తే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. యాడ్ అయినా అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లా యాడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా చేసిన దాన్ని మనం ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా? ఇది మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సింపుల్గా ఏంటంటే ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్లో మనకు ఒక ఫస్ట్ టర్మ్కి ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఆ యాడ్ చేసిన వాల్యూని కామన్ డిఫరెన్స్ అంటాము. ఇట్లా ఆ సిరీస్ అంతటికి డిఫరెన్సెస్ సేమ్ ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఒక సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందా అని ఎలా చెప్తామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏని ఒక ఫస్ట్ టర్మ్గా అజ్యూమ్ చేసుకుందాము, డీని కామన్ డిఫరెన్స్గా అజ్యూమ్ చేసుకుంటే ఏపీని ఎలా రాస్తామంటే
a, a plus d, a plus 2d, a plus 3d అండ్ సో ఆన్. సో ఎన్ అందులో ఒక ఎన్ టర్మ్స్ ఉన్నాయి, మనకు తెలియదు ఎన్ని టర్మ్స్ ఉన్నాయని. ఎన్ టర్మ్స్ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా రాస్తామంటే a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టర్మ్ ఏ అవుతే లాస్ట్ టర్మ్ మనకు a ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. ఓకేనా. మనకు ఎగ్జామ్లో కొన్ని టైమ్స్ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఏ వాల్యూ ఒక 5 ఇస్తాడు, తర్వాత డి వాల్యూ 2 ఇట్లా ఇస్తాడు. దెన్ ఫైండ్ అవుట్ లాస్ట్ టర్మ్ అని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే ఇది లాస్ట్ టర్మ్కి ఈక్వేట్ చేయాలి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్స్ టు సాల్వ్ చేయాలి. ఏ 5 ఇచ్చాడు, నెక్స్ట్ ఎన్ కనుక్కోమంటున్నాడు. n-1 డి 2 ఇచ్చాడు. మనకి ఏమవుతుంది 5 ప్లస్ 2n-2. ఇప్పుడు 3 ప్లస్ 2n. ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా మెన్షన్ చేస్తాడు కొన్ని టైమ్స్ మెన్షన్ చేయడు. ఇది మాత్రమే ఆప్షన్స్లో ఇస్తాడు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు 10 అని మెన్షన్ చేశాడంటే లాస్ట్ టర్మ్ మనకి 23 అవుతుంది. ఇట్లా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో ఇస్తాడు. నెక్స్ట్ మనకు ఎలాంటి టైప్స్లో క్వశ్చన్స్ అడుగుతాడంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తాడు. దాని తర్వాత మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అడుగుతాడు. దీనికోసం మనకు ఫార్ములా ఉంది, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఎస్ఎన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఎన్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తాడు. 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఎన్ మెన్షన్ చేస్తాడు, అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ వచ్చేసి మనకు ఫస్ట్ టర్మ్ అండ్ డి వచ్చేసి మనకు కామన్ డిఫరెన్స్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సిరీస్ ఇచ్చాడు 2, 5, 8, 11, 14 ఇలా ఇచ్చాడు. దీనికి ఇట్లా n టర్మ్స్ ఇచ్చాడు. ఒక 10 టర్మ్స్ n ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు. మనకు ఈ సిరీస్లో ఒక లిమిట్ ఇంతవరకు ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. n టర్మ్స్ అని ఇచ్చాడు కాబట్టి అన్నీ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనమైతే సాల్వ్ చేద్దాము. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్స్ టు n 10 ఇచ్చాడు, 10/2 అండ్ ఫస్ట్ టర్మ్ మనకు 2 ఉంది. ఇది ఫస్ట్ టర్మ్ a ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ n 10-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఏముంది 3 ఉంది. సో దీన్ని సాల్వ్ చేద్దాము. 5, 4 ప్లస్ 27 ఏమవుతుంది 31. దీని సమ్ ఇంత అవుతుంది. ఓకేనా. ఇట్లా మనకు అడిగినప్పుడు SN ఈక్వల్స్ టు 155 అనేది ఆన్సర్. ఇక్కడ మీరు ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఇది లాస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడం a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఈ ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్, దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ 3 ఫార్ములాస్, ఇక్కడ 2 ఫార్ములాస్ చెప్పాను కదా, ఇంకో ఫార్ములా ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో మీరైతే ఇవి గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా వచ్చి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఏ అనేది ఫస్ట్ టర్మ్ ఇస్తాడు, ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అని ఒక వాల్యూ ఇస్తాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తాడు. మనకు కామన్ డిఫరెన్స్ మెన్షన్ చేయడు. మనకు కామన్ డిఫరెన్స్ మెన్షన్ చేస్తే
మనకు ప్రీవియస్గా చెప్పుకున్న ఫామ్లో యూస్ చేయొచ్చు. సమ్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతుంది అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనకు లాస్ట్ ప్రీవియస్గా చెప్పిన ఫామ్లో యూస్ చేయొచ్చు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఇవ్వకుంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకటి వచ్చేసి లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం, a ప్లస్ n-1 ఇంటూ d. ఇంకోటి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎప్పుడు కామన్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు. ఇంకోటి వచ్చేసి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కామన్ డిఫరెన్స్ ఇవ్వనప్పుడు. ఈ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఇట్లా మనకు కొన్ని టైమ్స్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ డైరెక్ట్ ఇచ్చేసి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇస్తాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇది అన్నమాట ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి డెఫినేషన్ చూసాము. తర్వాత ఫార్ములాస్ ఏమున్నాయి అవి చూసాము. నెక్స్ట్ మనము జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి చూద్దాము. దాని తర్వాత కొన్ని అంటే ఎలా అడుగుతాడు ప్రాబ్లమ్స్ అనేది చూసి దాని తర్వాత ప్రీవియస్ ఇయర్గా ఎలా అడిగాడు అలానే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అవైతే చూద్దాము. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఓకేనా? ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక పాయింట్ నోట్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ అన్నాం కదా, ఒక 2 నెంబర్స్ మధ్య మనకు డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. అట్లా సిరీస్ మొత్తము అదే డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి 2, 5, 8, 11, 14 ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్తాము. ఎందుకంటే ఇక్కడ +3 యాడ్ చేసాం, ఇక్కడ +3, ఇక్కడ +3, ఇక్కడ +3 డిఫరెన్స్ అంతా సేమ్ ఉంది. సో దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అదే ఇంకొకటి చెప్తాను చూడండి. 2, 3 తర్వాత 5, 10 ఇట్లా ఉంటుంది. దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాం. ఎందుకంటే డిఫరెన్స్ ఉంది కానీ డిఫరెన్స్ అనేది సేమ్ లేదు. అందుకే దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనం. ఇదైతే నోట్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటేనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. నెక్స్ట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ చూద్దాం ఇప్పుడు. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్. ప్రోగ్రెషన్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఈ ప్రోగ్రెషన్లో కూడా సేమ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో ప్రీవియస్ టర్మ్ ఉంటుంది కదా, ఆ ప్రీవియస్ టర్మ్కి ఒక ఫిక్స్డ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకు నెక్స్ట్ టర్మ్స్ వస్తాయి. అట్లా నెక్స్ట్ టర్మ్కి ఇంకో ఫిక్స్డ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ఇంకో నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఇట్లా సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 6, 12, 24, 48 ఇట్లా దీన్ని 6 2s మల్టిప్లై చేసాం, 2తో మల్టిప్లై చేసాము, 24 వచ్చింది. ఈ ప్రీవియస్ నెంబర్కి 2తో మల్టిప్లై, ఒక ఫిక్స్డ్ నెంబర్, ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ వచ్చేసి 2. అట్లా దీనికి 2తో మల్టిప్లై చేస్తే ప్రీవియస్ నెంబర్కి నెక్స్ట్ టర్మ్ 12 వచ్చింది. దీనికి నెక్స్ట్ టర్మ్కి 2తో మల్టిప్లై చేస్తే మనకి ఇంకో నెక్స్ట్ టర్మ్ 24 వచ్చింది. ఈ 24కి 2తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ టర్మ్ 48 వచ్చింది. ఇట్లా మనకు ఒక సిరీస్ అనేది ఫామ్ అయింది. దీన్నే మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాము. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ అంటాము. ఈ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో మనం కామన్ రేషియో అంటాం. ఓకేనా? ఇందులో కామన్ రేషియో ఎలా అంటే ప్రీవియస్ నెక్స్ట్ టర్మ్ బై ప్రీవియస్ టర్మ్, నెక్స్ట్ టర్మ్ బై ప్రీవియస్ టర్మ్, నెక్స్ట్ టర్మ్ బై ప్రీవియస్ టర్మ్, ఇట్లా అన్నిటికీ రేషియో అనేది సేమ్ ఉంది. కామన్ రేషియో 2/1. కామన్ రేషియో సేమ్ ఉంటేనే అది
ఆ ప్రోగ్రెషన్ని మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రేషియో అనేది సేమ్ ఉంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకేనా? ఇందులో కూడా మనకు సేమ్ అక్కడలాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి చూద్దాము. ఇక్కడ ఈ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏ అనేది మనకు ఫస్ట్ టర్మ్, ఆర్ అనేది కామన్ రేషియో. ఇట్లా ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఆర్ అనేది కామన్ రేషియో. దెన్ మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ టు ఏఆర్ n-1. ఇది లాస్ట్ టర్మ్. అక్కడ లాస్ట్ టర్మ్ మనకి a ప్లస్ n-1 ఇంటూ d. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి. ఇది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్కి లాస్ట్ టర్మ్ r⁴n-1. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా కావాలి. లాస్ట్ టర్మ్కి తెలిసిపోయింది కదా, ar⁴n-1. సమ్ ఆఫ్ n టర్మ్స్, n అనేది ఒక వాల్యూ ఇస్తాడు, 2 ఇట్లా ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక 15 ఇట్లా ఇస్తే మనకు సమ్ కనుక్కోవడం కష్టం కాబట్టి ఫార్ములాస్ అనేవి యూస్ చేయాలి. n15 అని ఇచ్చాడు, సమ్ ఆఫ్ 15 నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. Sn = a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలంటే ఈ కామన్ రేషియో అనేది లెస్ దాన్ 1 ఉంటేనే యూస్ చేయాలి. గ్రేటర్ దాన్ 1 ఉంటే ఏది యూస్ చేయాలంటే a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఈ 2 ఫార్ములాస్ యూస్ చేయాలి, ఆర్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 ఉంటే. అదే కామన్ రేషియో ఈక్వల్స్ టు 1 అవుతే సమ్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. అంటే మనకు నెంబర్స్ 1 2 3 ఇన్ఫైనట్ నెంబర్స్ ఉన్నాయి కదా, అట్లా కామన్ ఉంది 1. ఇట్లా ఈ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్స్కి మనకు రేషియో ఏముంటుంది, సేమే ఉంటుంది కాబట్టి అది కూడా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కింద వస్తుంది. ఆ నెంబర్స్ అన్నిటికీ సమ్ కనుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి రేషియో ఈక్వల్స్ టు 1 అవుతే మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ మనకు ఇన్ఫైనైట్ అవుతుంది. ఇది బిట్ అడుగుతారు, నోట్ చేసుకోండి. ఇఫ్ కామన్ రేషియో ఈక్వల్స్ టు 1 దెన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్స్ టు వాట్ అని అడిగితే ఇన్ఫైనైట్ అని పెట్టాలి ఆప్షన్. ఫార్ములాస్ నోట్ చేసుకోండి. కామన్ రేషియో లెస్ దాన్ 1 వస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఇది యూస్ చేయాలి. గ్రేటర్ దాన్ 1 అయితే కామన్ రేషియో ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఇంకోటి మనకు సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములా ఉంది, అది చూద్దాం. మనకు క్వశ్చన్లో సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ నెంబర్స్ అని ఇచ్చారంటే ఫార్ములా ఏం యూస్ చేయాలంటే a బై 1 మైనస్ r. ఏ వచ్చేసి ఫస్ట్ టర్మ్, r వచ్చేసి కామన్ రేషియో. ఈ లాస్ట్ టర్మ్కి ఫార్ములా, అలానే సమ్కి ఫార్ములా, నెక్స్ట్ ఈ ఫార్ములా సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్. ఈ 3 ఇంపార్టెంట్. అక్కడ ఏపీలో 3 ఫార్ములాస్ ఉన్నాయి, ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా? ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్, అంటే చాలామంది నేను పెన్ యూస్ అంటే నోట్బుక్లో కాకోకుండా పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏమన్నారంటే రైటింగ్ కొంచెం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. సో నేనైతే ఇప్పుడు బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇది ఓకేనా, లేదంటే ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అది ఓకేనా, ఏది మీకు బెటర్గా ఉందో కమెంట్ చేయండి. మీరు ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయాలా, క్లారిటీ లేదా అనేది నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఇలా క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, దానికి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది కనుక్కోమంటున్నారు. మీరు వీడియో పాజ్ చేసి ఫాస్ట్గా ఆన్సర్ ఏంటో కింద కమెంట్ చేయండి. కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలంటే 2 టర్మ్స్కి డిఫరెన్స్.
T2 minus T1 అవి టర్మ్స్. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ -2 -3 కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది -5 అవుతుంది అంతేగా. నెక్స్ట్ టైప్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పాను కదా. ఇప్పుడు క్వశ్చన్ అయితే ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్ ఈస్ వాట్ అని అడుగుతున్నాడు. సో మనకు ఇండైరెక్ట్గా n = 100 అని చెప్పాడు. మనకు ఫార్ములా తెలుసు కదా, Sn = n/2 × 2a + n - 1 × d. ఇంతే కదా ఫార్ములా. ఫస్ట్ 100 నెంబర్స్ అంటే 1 2 3 100 వరకు. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది 100 అవుతుంది. 100/2 2 × 1 + 100 - 1 కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది 1 అవుతుంది. సో 50 × 2 + 99 101. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి దీన్ని మల్టిప్లై చేసి. దీన్ని మనకు ఇంకోటి తెలుసు కదా, కామన్ డిఫరెన్స్ ఇవ్వనప్పుడు ఎలా సాల్వ్ చేయాలని. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే అండ్ n తెలిస్తే ఇంత ప్రాసెస్ కాకుండా ఇంకా ఫార్ములా ఉంది కదా, n/2 × a + l అని ఇంత సింపుల్గా యూజ్ చేయొచ్చు ఈ ఫార్ములా. దీనికోసం మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసి ఉండాలి, అలానే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా తెలిసి ఉండాలి. 100/2 ఫస్ట్ టర్మ్ 1 లాస్ట్ టర్మ్ 100 సేమ్ అంతే కదా వచ్చింది. సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఓకేనా. నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎలాంటి మోడల్లో అడుగుతాడంటే ఇట్లా ట్రిగ్నోమెట్రీ బేస్ చేసుకొని జియోమెట్రిక్ లేదంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ టర్మ్స్ కాస్ కానీ సైన్ కానీ ఇలా యూజ్ చేసి ఇస్తాడనమాట. ఇది ఫస్ట్ ఏపీలో ఉందా జీపీలో ఉందా కనుక్కోవాలి మనము. ఇది ప్లస్ ఉందని ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, కామా ప్లేస్లో ప్లస్ అని పెడతారు. ఇప్పుడు చెక్ చేద్దాము ఏది సేమ్ ఉందని. ఏపీ సెకండ్ టర్మ్ -1 cos θ -1 ఇది కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ టర్మ్కి చెక్ చేద్దాము. cos² θ cos θ చెక్ చేస్తే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. జియోమెట్రిక్ చూద్దాము. cos θ/1 cos θ కామన్ రేషియో వచ్చింది. నెక్స్ట్ టర్మ్కి చెక్ చేద్దాము. cos² θ/cos θ. సో cos θ కామన్ రేషియో మనకి cos θ వచ్చింది. మనకు సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అడుగుతున్నాడు. ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్కి a/1 - r. దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఆప్షన్స్ అయితే డిస్ప్లే చేస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని ప్రాక్టీస్ బిట్స్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఆన్సర్ సాల్వ్ చేసి కింద కమెంట్లో పెట్టండి. కమెంట్లో పెట్టిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రాకపోతే మనం టుమారో లైవ్ క్లాస్ పెట్టుకుంటాం. అక్కడ మీరు కింద కమెంట్ చేస్తే అంటే ఏ ప్రాబ్లం అయితే డౌట్ ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఏపీ. ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో అడుగుతున్నాడు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏపీ అని అడిగాడు. ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ ఏపీలో లేదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏపీలో ఉన్నది ఏదని అడుగుతున్నాడు. సేమ్ ఇదే. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ ఇచ్చి. నెక్స్ట్ మనకి kth టర్మ్ అని ఇచ్చాడు. nth టర్మ్ అయినా kth టర్మ్ అయినా ఒకటే. సో మీరైతే మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, ఇంకా n తెలీదు. సో మీరైతే n ఫార్ములా యూజ్ చేసి లాస్ట్ టర్మ్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇన్ఫైనైట్ ఏపీ అని ఇచ్చాడు. ఫస్ట్
ఇన్ఫైనైట్ ఏది ఉందో చెక్ చేసుకోండి. దాని తర్వాత ఏది ఏపీలో ఉందో చెక్ చేసుకుని ఆప్షన్స్ పెట్టండి. నెక్స్ట్ 10th టర్మ్ ఆఫ్ ఏపీ, ఒక ఏపీ ఇచ్చాడు, దాని యొక్క 10th టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. మనకు ఫార్ములా ఉంది కదా, ఏ తెలుసు, ఎన్ కూడా ఇచ్చాడు, నెక్స్ట్ డి తెలుసు, దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ కామన్ డిఫరెన్సే. మీరు వీడియో పాస్ చేసి ఆన్సర్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. ఇది కూడా కామన్ డిఫరెన్స్ అడిగాడు. ఒక ఏపీ ఇచ్చాడు, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ మనకి 5 అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయండి. నెక్స్ట్ 10th టర్మ్, ఏ యొక్క ఏపీలో 10th టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఏఎన్ ఫార్ములా ఉంది కదా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1, ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఎన్ ప్లేస్లో 10. నెక్స్ట్ ఇక్కడ పీ ఇచ్చాడు, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇందులో ఏ టర్మ్ 81 మైనస్ 81 అవుతుంది అని అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం కష్టంగా అనిపిస్తాయి, ఒకసారి ట్రై చేయండి మీరు, లేకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా సేమ్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఇది ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2, ఇది ఆప్షన్ డి. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు సమ్ ఉంది కదా అదైనా యూజ్ చేయొచ్చు. మనకు దీనికి సమ్ ఆఫ్ n టర్మ్స్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఉన్న ఫార్ములా, లేదంటే ఇంకోటి మీకు డిఫరెన్స్ తెలిస్తే ఏ ఫార్ములా ఉంటుంది కదా అది, మీకు నచ్చిన ఫార్ములా ఏది ఈజీ అనిపిస్తే అది యూజ్ చేసి సాల్వ్ చేయండి. ఇది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 3.5 అంట, కామన్ డిఫరెన్స్ 0 అంట. మనకు 108th టర్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, క్వశ్చన్ నెంబర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 22 కూడా సేమ్. ఇక్కడ A1 2 ఇచ్చాడు, A3 18 ఇచ్చాడు, A2 ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇది మీరు ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. A1 2, నెక్స్ట్ టర్మ్ A2 ప్లస్లో ఎక్స్ పెట్టుకోండి, నెక్స్ట్ 18 పెట్టుకోండి. ఏ ఆప్షన్ పెడితే మనకు కామన్ డిఫరెన్స్ ఏమవుతుందో చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ అని అడుగుతున్నాడు, అంటే ఎన్ వాల్యూ అడుగుతున్నాడు. లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ తెలుసు. ఇది కూడా సేమ్ అలానే టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇచ్చాడు, సో మనకు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనము కామన్ డిఫరెన్స్ వాల్యూ ఉంది కదా T2 మైనస్ T1, దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఒక సిరీస్ ఇచ్చాడు, దాని తర్వాత ఏది ఫస్ట్ నెగిటివ్ నెంబర్ అవుతుందని అడుగుతున్నారు. ఇది కొంచెం కష్టమే, ఇది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ ఇది సాల్వ్ చేయండి. ఇదన్నమాట ఈరోజు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేసాము. ఇంకా ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీ డిస్కస్ చేసాము, ఇంకా ఫిజిక్స్ కూడా స్టార్ట్ చేసాము. మీరు ఆ వీడియోస్ చూడకపోతే ట్యాగ్ చేస్తాను, లేదంటే ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి. ఇంకా మీరైతే కింద కామెంట్ చేయండి, అంటే వీడియో నచ్చిందా లేదా, కంటిన్యూ చేయాలా వద్దా, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలని, సో దట్ నేను కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.